మమ స్వామి హరిర్నిత్యం సర్వస్య పతిరేవ చ. హరే నమః. నా పేరు కృషి. నేను శ్రీమద్ జగద్గురు మధ్వాచార్య భూవిజ్ఞాన కేంద్రం మచిలీపట్నం నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు ఈ వీడియోలో మీకు సాంప్రదాయ పద్ధతిలో దేశవాళీ ఆవు నెయ్యి ఎలా తయారు చేయాలి అనే దాని గురించి నేను పూర్తిగా వివరంగా తెలియజేస్తాను. అలాగే దేశవాళీ ఆవు నెయ్యి తయారీలో ఉన్న అపోహలు, కల్తీలు, దానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈరోజు మీకు పూర్తిగా వివరిస్తాను. కొంతమంది దేశవాళీ ఆవు నెయ్యి 2,500, 3,000 అని చెప్పగానే అమ్మో అంత ఖరీదా అని ఆశ్చర్యపోతారు. ఎందుకు అంత దేశవాళీ ఆవు నెయ్యి అంత ఖరీదు ఎందుకు అవుతుంది అది ఈరోజు తెలుసుకుందాం. అలాగే కొంతమంది దేశవాళీ ఆవు నెయ్యి బాగా పసుపుగా ఉంది, మాది కొద్దిగా తక్కువగా పసుపుగా ఉంది, మాది పూసలుగా ఉంది, రుచి వేరేగా ఉంది, వాసన ఒక రకంగా ఉంది, ఇలాంటి చాలా ఇత్యాదులకు సంబంధించిన ఎన్నో సందేహాలకి ఈరోజు ఈ వీడియోలో మీకు నేను నివృత్తి చేయబోతున్నాను. ఇప్పుడు సాంప్రదాయ పద్ధతిలో దేశవాళీ ఆవు నెయ్యి ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి మనకు కావాల్సింది ఏంటంటే ముందు రోజు రాత్రి దేశవాళీ ఆవు పాలను సేకరించి దాన్ని బాగా కాచి, దేశవాళీ ఆవు పాలలో ఉన్న విశిష్టత ఏంటంటే వాటిని ఎంత బాగా మరిగించినా కూడా అందులో ఉన్న ఔషధ విలువలు కోల్పోవు. కాబట్టి ఎంత బాగా మరిగించినా మనకి ప్రమాదం ఏమీ లేదు. బాగా మరిగించిన దేశవాళీ ఆవు పాలు కాచి వాటిని తోడు పెట్టి ఉదయాన్నే ఆ పెరుగు సూర్యోదయం కన్నా ముందర అయితే చాలా శ్రేష్టమండి ఈ మజ్జిగ చిలికే పద్ధతి. సూర్యోదయం కన్నా ముందు ఆ పెరుగు తీసుకుని మనం ఈ కట్టె కవ్వం, ఇప్పుడు మీరు చూశారు కదా, ఈ కట్టె కవ్వాన్ని వినియోగించి మనం చేయాలి. ఇప్పుడు మన దగ్గర అంతకు ముందు రోజు తోడు పెట్టిన పెరుగు ఉంది. ఈ పెరుగును నేను ఇందులో వేస్తున్నాను. ఈ బాండీలో గోవిందా కృష్ణ శ్రీరామ. ఇప్పుడు చిలకడం ప్రారంభించారండి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇందులో వేసిన పెరుగుని మనం ఎంత బాగా చిలికితే అంత తొందరగా వెన్నపడుతుంది. మనం తొందరపడి నీరు వేసేసేస్తే ముందరే చాలా ఎక్కువ సేపు చిలకాల్సి ఉంటుంది. ఇది గమనించాల్సిన విషయం. పెరుగుని ఎంత బాగా చిలుక్కుంటే అంత తొందరగా వెన్నపూస మనకి బయటపడుతుంది. ఇప్పుడు మనం ఈ పెరుగుని బాగా చిలుకుతున్నామండి. ఇప్పుడు వచ్చే శబ్దం ఏదైతే ఉందో ఈ శబ్దాన్ని మీరు పరిశీలిస్తే దేవతలు, దానవులు సముద్ర మంథనం జరిగినప్పుడు వచ్చిన శబ్దం ఏదైతే ఉందో ఆ శబ్దంతో పోలి ఉంటుందండి ఈ శబ్దం. అక్కడ ఆ సముద్ర మంథనం జరిగినప్పుడు అమృతానికి ముందల చాలా కాలకోట విషాలు చాలా వచ్చినాయి. భయంకరమైన పదార్థాలు వెలువడినాయి. మన అదృష్టం ఏంటంటే మనం పెట్టిన ఆహారంలో ఎలాంటి విషాలున్నా, ఎలాంటి రసాయనాలున్నా తన కంఠంలో పెట్టుకుని గోమాత మనకిచ్చిన పాలల్లో కేవలం అమృతాన్ని మాత్రమే నివృత్తి చేసింది. కాబట్టి మనం ఇక్కడ అదృష్టవంతులు. ఇక్కడ మనకి ఈ మంథనంలో మనకి ఘృతం రూపంలో అమృతం అనేది వెలువడుతుంది. మనకి ఆ భూలోకానికి అది అమృతంతో సమానం. అక్కడ మనం బయటపడిన విషాదులు ఏవైతే ఉన్నాయో అవి మనకి ఇక్కడ లేకుండా గోమాత మనల్ని కాపాడింది. ఇలా మనం పెరుగుని బాగా చిలుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా అందులో నీరుని పోద్దామండి. ఈ నీరు పోసే ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో అంటే ఇప్పుడు మనం పెరుగు చిలుపుతున్నప్పుడు నీరు కొద్ది కొద్దిగా పోసుకుంటూ పెడతాము. ఇది ఒక్కొక్క రాష్ట్రాన్ని బట్టి, ఒక్కొక్క ఋతువుని బట్టి, ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి, జాతుల్ని బట్టి ఈ నీళ్ల పరిమాణాల్లో హెచ్చుతగ్గులు ఉన్నాయి. శాస్త్రం ఏం చెప్పిందంటే కొద్దిగా ఒక స్టాండర్డ్ ఏదైతే ఉందంటే అది 1:3 అండి. ఒక పాళ్ళు పెరుగైతే 3 పాళ్ళు నీళ్లు కలుపుకోవటం ఉత్తమం. ఈ ఆంధ్ర పరివాహక ప్రాంతాల్లో అలా చేస్తాము. కాబట్టి నేను ఇప్పుడు కొద్దిగా నీరు పోసాను. నీరు పోసి మళ్ళీ చిలకడం ప్రారంభించాం. కొద్దిగా పోసుకుంటూ చిలుకుతూ ఉంటే తొందరగా వెన్నపూస వస్తుందండి. ఈ మజ్జిగ చిలికేటప్పుడు వచ్చే శబ్దాన్ని
శబ్దానికి శ్రీమద్ జగద్గురు మధ్వాచార్య వారు ఒక భాష్యం చెప్పారండి. వారు ఏమన్నారంటే, ఈ వెలువడే శబ్దం ఏదైతే ఉందో అది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు భీకరత్వానికి అంటే భయంకరత్వానికి, ఏ భయంకరత్వమైన శబ్దంతో దానవులు దైత్యులు ఎవరైతే పారిపోతారో, దుష్టశక్తులన్నీ దరిచేరవో ఆ శబ్దం ఈ శబ్దం అని శ్రీ మధ్వాచార్య వారు మనకు తెలియజేశారండి. ఒక్క దేశవాళీ ఆవును తీసుకొచ్చి దాన్ని పోషించడానికి కావాల్సిన వ్యవస్థ అంటే ఎండుగడ్డి వ్యవస్థ, పచ్చగడ్డి వ్యవస్థ, 2 పూట్ల ప్రోటీన్ ఫుడ్, ఉలవలు, జొన్నలు, సజ్జలు ఇత్యాది దాణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఏర్పరిచి, గోపాలుడిని ఏర్పరిచి, గోశాలను పరిశుభ్రంగా ఉంచుకునేట్టుకు గోపాలుడిని ఏర్పరిచి ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే మనం దేశవాళీ ఆవు పాలని 150 రూపాయలకు అమ్మినా సరే, 1 లీటరు 150 రూపాయలకు అమ్మినా సరే ఒక గోపాలుడు నష్టపోతాడు. ఎందుకని? ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే 150 రూపాయలు నష్టమే. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేశవాళీ ఆవు పాలుతో చేసిన సాంప్రదాయ పద్ధతిలో చేసిన నెయ్యి ఇంత ఖరీదు అవ్వడానికి కారణం ఇది. ఈ ప్రాక్టికల్ ప్రాబ్లంని ఎవరు కాస్త వివరంగా పరిశీలించకుండా దేశవాళీ ఆవుని ఎక్కువగా రేటుకు అమ్ముతున్నారు అని నిందలు వేస్తున్నారు. అది మీరు గమనించాల్సిన విషయం. ఒక ఒంగోలు ఆవు పాలని మనం పరిగణలు తీసుకుంటే, ఇక్కడ మన నాటావు అని అంటాం. ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో ఒంగోలు, పొంగనూరు, అల్లికారు ఇలాంటివి పరిగణలు తీసుకుంటే మీరు 60 నుంచి 70 లీటర్లు పాలని కాచి తోడుపెట్టి చిలికితే సుమారు 1 కేజీ నెయ్యి రావటం జరుగుతుంది. అదే ఉత్తర భారతదేశపు జాతులైన గిర్రు, షాహీవాలు, తార్పార్కరు, కాంక్రేజు ఇత్యాది జాతులు పాలెక్కి ఇచ్చే జాతులు. వాటిలో వెన్న శాతం కొద్దిగా ఎక్కువ ఉంటుంది. 30 నుంచి 35 లేదా 40 మధ్యలో ఒక లీటరు ఆవు నెయ్యి మనం తీసుకోవచ్చు. ఇప్పుడు మనం 2వ దఫా కొద్దిగా నీళ్లు పోద్దాం. ఆల్రెడీ కొద్దిసేపు తిలకంగానే వెన్నపూస బయటికి రావటం మొదలైంది, మీరు గమనించవచ్చు. ఇది ఇంత తొందరగా వెన్నపూస రావడానికి గల కారణం పెరుగుని మనం సక్రమంగా ముందర చిలకటం, నీళ్లు పోయకుండా. చూసారా ఎంత అతి తక్కువ సమయంలోనే వెన్నపూస వచ్చేసింది. ఇక్కడ మీరు గమనించారో లేదో, మనం పైన తేటగా ఉన్నది ఏదైతే ఉందో ఇది వెన్న. దీన్నే నవనీతం అంటారు. దీన్ని నవనీతం అని పిలువబడాలి అంటే దీని కింద తక్రం ఉండాలి. తక్రం పైన ఉన్నదాన్నే నవనీతం అంటారు. పచ్చి పాల నుంచి వచ్చే బటర్ ఏదైతే ఉందో వెన్న అంటున్నారు. ఇప్పుడు అది నవనీతం కాచాలదు, అది వెన్న కాచాలదు. శాస్త్రీయ సాంప్రదాయ పద్ధతిలో తయారు చేసి ఈ కబ్బతో చిలికి తక్రం కింద అంటే మజ్జిగ పైన తేలియాడుతూ ఉన్నది ఏదైతే ఉందో దాన్నే నవనీతం అని అంటారు. మరి తక్రం అని అనాలన్నా, మజ్జిగ అని పిలవాలన్నా నవనీతం పైన ఉండి కింద ఉన్న భాగాన్ని తక్రం అని పిలుస్తారు. రెండింటికి 2 డెఫినేషన్స్ ఇవ్వడం జరిగింది. నవనీతం పైన ఉండి కింద ఉండేదాన్ని తక్రం అంటారు. తక్రం కింద ఉండి పైన తేలియాడేదాన్ని నవనీతం అంటారు. ఈ 2 ఇలా పిలువబడాలంటే ఇలాగే తయారవ్వాలి. పచ్చి పాల వెన్న నుంచి తీసిన నెయ్యి ఆరోగ్యకరమైనది కాచాలదు, అది హృద్రోగాలు ఇత్యాదికి కారణమైంది. డాక్టర్లు ఏవైతే తినద్దు అంటున్నారో నెయ్యి, అది ఆ నెయ్యి. ఇలా సాంప్రదాయ పద్ధతిలో చిలికి తయారు చేయబడిన నెయ్యి ఏదైతే ఉందో అది ఆరోగ్యవంతమైన కొలెస్ట్రాల్ని మన శరీరానికి ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. చాలామంది కొలెస్ట్రాల్ విషయంలో అపోహ ఉంది. మన శరీరానికి మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ 2 చేరతాయి. సాంప్రదాయ పద్ధతిలో తయారు చేసిన ఈ దేశవాళీ ఆవు నెయ్యితో మంచి కొలెస్ట్రాల్, HDL కొలెస్ట్రాల్ వస్తుంది. అలాగే పచ్చిపాలు, ఈ జెర్సీ ఆవు పాల వెన్న, పచ్చిపాల వెన్నలతో తయారు చేసిన వాటిని మనం కనుక తీసుకుంటే, సేవిస్తే ఈ LDL కొలెస్ట్రాల్ అనేది మన శరీరంలో డెవలప్ అవుతుంది. మన ఇళ్లలో మజ్జిగ తాగమని ఎవరన్నా సలహా ఇస్తే ఆరోగ్యానికి మంచిదని గాను, శరీరం శీతలం అవుతుందనో, పిత్తం తగ్గుతుందనో
మజ్జిగ తాగుతామని వైద్యులు కానీ ఎవరైనా సలహా ఇచ్చినప్పుడు మజ్జిగ తాగాలనుకుంటే మన ఇంట్లో ఏం చేస్తున్నామంటే ఈరోజు పెరుగు తీసుకుని అందులో నీళ్లు కలిపేసి దాన్ని పలసగా చేసుకుని తాగుతున్నాం. అది మజ్జిగ కాజాలదు. మజ్జిగ అని మనం దాన్ని పిలవాలి అంటే దానిపైన ఇలా నవనీతం తేలయాడుతూ ఉండాలి. అంటే దాన్ని సక్రమంగా కట్టె కవ్వంతో చిలికి ఉండాలి. క్లారిఫైడ్ బటర్ పైన తేలియాడుతూ ఉండాలి. అప్పుడే దాన్ని బటర్ మిల్క్ అనాలి మనం. ఇలా తయారైన మజ్జిగని కనుక మనం తాగితే వాత పిత కఫ ఇత్యాది త్రిదోష దోషాలు ఏవైతే ఉన్నాయో ఇవి నివృత్తి అవుతాయని చరక మహాముని గ్రంథాల్లో తెలియజేశారు. ఆయన ఏం చెప్పారంటే, ఎవరైతే ఉదయాన్నే లేచి అంటే సూర్యోదయం కన్నా ముందర లేచి ఇలా మజ్జిగ చిలికి ఆ మజ్జిగలో కాస్త సైంధవ లవణం కాస్త జీలకర్ర పొడి వేసి తాగుతారో వాళ్ళు నిత్యం ఆరోగ్యవంతులై ఉంటారని సాక్షాత్తు శ్రీ చరక మహాముని మనకు తెలియజేశారు. చరక మహాముని తెలియజేసింది ఏదో ట్రయల్ అండ్ ఎర్రర్ బేస్ మెథడ్లో చెప్పింది కాదు. అది ఆయన ఒక సిద్ధాంతం తెలియజేసి వెళ్ళారు మనకి. సిద్ధే అంతస్తు సిద్ధాంత అన్నారు. అది ప్రూవెన్ ఫార్ములా. ఈరోజు మనం సిట్రిజన్ వేసుకుంటే జలుబు తగ్గుద్ది, దురద తగ్గుద్ది అని అన్నారు. తర్వాత సిట్రిజన్ వాడటం వల్ల గుండె జబ్బులు వస్తాయని అంటున్నారు. కాంబీ ఫ్లేమ్ వేసుకుంటే నొప్పి తగ్గుద్దని కొన్నాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఆ కాంబీ ఫ్లేమ్ వేసుకుంటే కిడ్నీలు పాడవుతుంది అని చెప్తున్నారు. అంటే మనం ప్రస్తుతం అమలులో ఉన్న వైద్య విధానం ఏదైతే ఉందో అది ట్రయల్ అండ్ ఎర్రర్ వైద్య విధానం. మన పూర్వీకులు మహర్షులు తెలియజేసిన వైద్య విధానం ఏదైతే ఉందో అది సిద్ధాంతం, పూర్తిగా నిరూపించబడింది. ఇలా ఎవరైతే ఈ మజ్జిగను సేవిస్తారో నిత్యం ఈరోజు ఈ మజ్జిగతో ఇలా తయారు చేసిన మజ్జిగతో క్యాన్సర్ లాంటి భయంకరమైన రోగాలనే ఈరోజు చాలామంది వైద్యులు తగ్గిస్తున్నారు. చాలామంది నన్ను ఒక ప్రశ్న వేశారు, కృషి గారు ఈ చిలికే విధానాన్ని మిషన్తో మనం ఆటోమేట్ చేయొచ్చా? అంటే ఇలా అటు ఇటు తిరుగుతూ చిలికే విధానాన్ని మనం మిషన్ మీద చేస్తే తప్పే ఉంది. మనిషి అలాగే తిప్పుతున్నాడు, మిషను అలాగే తిప్పుతుంది, అటు ఇటు తిరుగుతూ ఉంటుంది నిదానంగా అని నన్ను ఒక ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకి నా సమాధానం ఏంటంటే అది తప్పు. ఎల్లవేళలా అది ఆమోదయోగ్యమైనది కాదు. అలాగే చిలకొచ్చు అంటే మన పూర్వీకులు ఎప్పుడో అలా చిలికి చూపించేవాళ్ళు. దీంట్లో ఉన్న సైన్స్ ఏంటి, దీని తప్పు కారణం ఏంటి అంటే సింగిల్ ఆర్పిఎం మీద అంటే అత్యంత నిదానంగా మనం మిషన్ మీద తిప్పినా అది కన్సిస్టెంట్ స్పీడ్లో తిరుగుతూ ఉంటుంది. అంటే ఒక స్థిరమైన వేగంతో తిరుగుతూ ఉంటుంది. దానికి ఆటు పోటు ఉండదు. ఇప్పుడు మనిషి లాగుతున్నప్పుడు కాసేపు ఒక విధంగా ఒక స్పీడ్లో లాగుతారు, మళ్ళీ కాసేపు ఆగుతారు, మళ్ళీ ఒక స్పీడ్లో సాగుతారు. వేగంలో స్థిరత్వం లేదు. వేగంలో స్థిరత్వం ఉంటే అది మీరు సింగిల్ ఆర్పిఎం అయినా అవనివ్వండి, అతి తక్కువ వేగం అయినా అవనివ్వండి, హీట్ జనరేట్ చేస్తుంది, ఉష్ణాన్ని విడుదల చేస్తుంది. అలా ఉష్ణం విడుదలైనప్పుడు ఆ వెన్నలో ఆ మజ్జిగలో ఔషధ గుణాలు అనేవి మనం కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి యంత్రం ఎల్లవేళలా సర్వదా వర్జితమైనది. సాంప్రదాయ పద్ధతిలో మనిషి చేత్తో చిలుకుతూ చేస్తేనే ఆ వెన్నలో కానీ ఆ మజ్జిగలో కానీ ఔషధ గుణాలు అట్టి పెట్టబడి ఉంటాయి. కొంతమంది నెయ్యి తెల్లగా ఉంటుంది, కొంతమంది నెయ్యి బాగా పసుపుగా ఉంటుంది, కొంతమంది నెయ్యి కొద్దిగా పసుపుగా ఉంటుంది. ఇలా రకరకాల రంగులలో మనం దేశవాళీ ఆవు నెయ్యిని చూడటం జరుగుతుంది. దీనికి గల కారణం ఏంటి అని మనం గనక మీమాంస చేసుకుంటే కారణం చాలా రకాల కారణాలు ఉన్నాయి. ఒక్క దేశవాళీ ఆవులోనే బోళ్ళంత ఆంతర్యాలు మనం చూడొచ్చు. ఉదాహరణకి మాది మచిలీపట్నం. మచిలీపట్నంలో నా దగ్గర ఒంగోలు ఆవులు ఉన్నాయి. అదే ఒంగోలు ఆవులు హైదరాబాద్లో ఉన్నాయి అనుకుందాం. ఇదే ఒంగోలు ఆవు ఇచ్చిన పాలు, హైదరాబాదులో ఒంగోలు ఆవు ఇచ్చిన పాలుని మనం వెన్నపూస కనుక తీస్తే, దాన్ని నెయ్యి కనుక తీస్తే రంగులోనూ రుచిలోనూ అంతరం కనపడుతుంది. ఎందుకంటే అక్కడ వాతావరణం వేరు, అక్కడ ఆహారపు అలవాట్లు వేరు. ఇదే జాతి. సో ఈ నెయ్యికి ఆ నెయ్యికి మీరు రంగులోనూ రుచిలోనూ అంతరం చూస్తారు. జాతికి గిరిజాతి ఆవు నెయ్యి ఒక రంగు వస్తుంది, కాంక్రేజ్ ఆవు నెయ్యి ఒక రంగు వస్తుంది, ఒక రకమైన వాసన వస్తుంది. ఒంగోలు జాతి ఆవు నెయ్యి ఒక రకమైన వాసన వస్తుంది. ఇలా జాతికి ప్రాంతానికి ఋతుకి మేతకి ఒకే జాతి ఉన్న ఒకే జాతి ఆవులు వివిధ రకాల మేతలు తింటున్నా కూడా ఆ నెయ్యిలో వాసన, రంగు
అవి అనేవి ఆంతర్యం కనబడుతుంది మనకి. ఇది కల్తీ అనుకుంటే మాత్రం మన అపోహ. అలాగే నెయ్యిని కల్తీ చేసే విధానాలు ఏంటయ్యా అంటే, వనస్పతి డాల్డా ఏదైతే ఉందో దాన్ని తీసుకుని దాంట్లో సింథటిక్ ఎల్లో, బొంబాయి రవ్వ ఇత్యాదులు కలిపి కల్తీ చేసి మనకు అమ్ముతున్నారు. ఇంకా ఏంటంటే, ఇంకా లోతుగా ఆలోచిస్తే ఈ వనస్పతి డాల్డాలు ఎలా తయారు చేస్తారంటే, అత్యంత తక్కువ ఖరీదైన నూనెలతో ఈ వనస్పతి తయారు చేస్తారు. ఈరోజు అత్యంత తక్కువ ఖరీదైన నూనెలు ఏమున్నాయి అంటే, హైదరాబాదు పరివాహక ప్రాంతాల్లో జంతు కళేబరాలను మరిగించితే వచ్చిన నూనెలు ఏవైతే ఉన్నాయో వాటితో ఈ వనస్పతి డాల్డా అనేవి చేస్తున్నారు. ఆ వనస్పతి డాల్డాలు తీసుకుని అందులో సింథటిక్ ఎల్లో రంగు కలిపి, వీలైతే కొంత రవ్వలు కలిపి వాటిని డబ్బాల్లో ప్యాక్ చేసి దాని మీద సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడి బొమ్మ వేసి మన దేవాలయాల ముందు పెట్టి మరీ అమ్ముతున్నారు. దాన్ని మనం ఏ విధంగానూ ఆలోచించకుండా అలాంటి డబ్బాలు కొనుక్కుని వెళ్ళి దేవుడికి పూజ చేస్తున్నాం. మన కర్మలో శుద్ధి ఉండట్లేదు, ఇంకా భగవంతుడి సిద్ధి మనకి ఎలా లభిస్తుంది? అయితే మీకేమో సాంప్రదాయ పద్ధతిలో తయారు చేసిన ప్యూరెస్ట్ ఘీ కావాలి. అదే మనల్ని సృష్టించి మనల్ని కాపాడుతూ ఉన్న సాక్షాత్తు పరమాత్ముడికి మాత్రం ఎలాంటిదైనా పర్వాలేదు. అది ఏ మడ్డి నూనెతో చేయనివ్వండి, జంతు కళేబరాలతో చేయనివ్వండి, డాల్డా వనస్పతితో చేయనివ్వండి, అది ఆవు నెయ్యి అని దాని మీద పేరు రాస్తే చాలు. దాన్ని తీసుకెళ్ళి వారికి నైవేద్యం పెట్టి మనం ఏ పుణ్యం సంపాదించాలనుకుంటున్నామో మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. మనం ఇంట్లో తినేది ఒక రకం, బయట దేవుడికి ప్రార్థించడానికి, ఇళ్లలో ప్రార్థించడానికి ఒక రకం వాడుతూ మనం ఎంతో తప్పిదం చేస్తున్నాం. నన్ను అందరూ ఒక ప్రశ్న వేస్తూ ఉంటారు, కృషి గారు దేశవాళీ ఆవు నెయ్యి మంచిది అని, ప్యూర్దని తెలుసుకోవడం ఎలా అని అంటే, నేను వాళ్ళకి ఒకటే సమాధానం చెప్తాను. మన ఇళ్లల్లోకి దేశవాళీ ఆవులు రావాలి. ఆ దేశవాళీ ఆవుల నుంచి మనమే పాలు సేకరించి దాన్ని కాల్చుకుని, తోడు పెట్టుకుని, చిలుక్కుని ఆ వెన్నపూస తీసి నెయ్యిగా మార్చుకుంటేనే అదే నిజమైన నెయ్యి. సాంప్రదాయ పద్ధతిలో తయారు చేసిన వరల్డ్స్ బెస్ట్ ఘీ మీ ఇంట్లోనే తయారవుతుంది. అలా లేదు, మాకు ఆ వసతి లేదు, ఆ వ్యవహారం లేదు, మేము దేశ విదేశాలు తిరుగుతూ ఉంటాము, మాకు వీలు కాదు, అలాంటప్పుడు ఏం చేయాలి? ప్రత్యక్షంగా ప్రతి గోశాలను మీరు వీక్షించాలి. వెళ్ళి వాళ్ళు సాంప్రదాయ పద్ధతిలో నెయ్యి తయారు చేస్తున్నారా లేదనేది రూఢీ చేసుకోవాలి. మీ ప్రత్యక్ష అనుభూతియే సాక్షి. ఆ సాక్షి ప్రకారమే మీరు దాన్ని రూఢీ చేసుకుని మీరు దేశవాళీ ఆవు నెయ్యి గోశాలకు వెళ్ళి కొనుక్కోవాలి. భారీ లేబుళ్ళు, భారీ డబ్బాల్లో, భారీ ఫ్యాక్టరీలో తయారయ్యే నెయ్యి అది అంత శ్రేయస్కరం కాదు. కాబట్టి భగవద్ అనుసంధానంతో, అంటే రామ కృష్ణ అనుకుంటూ మనం పొద్దున్నే సూర్యోదయం కన్నా ముందు లేచి అలా చిలుకుతూ సాంప్రదాయ పద్ధతిలో అలా ఆ వెన్నపూసను తీసి దాన్ని కనుక నిత్యం మనం సేవనం చేస్తే, అదే వెన్నపూసనే మనం మన చిన్నపిల్లలకు పెడితే వాళ్ళకి కళ్ళజోడు రావు. కళ్ళజోడు ఎట్టి పరిస్థితుల్లో చిన్నపిల్లలకి రాకుండా మనం కాపాడవచ్చు ఆ వెన్నపూస తినిపించడం వల్ల. అదే వెన్నపూస నెయ్యిగా మార్చి మనం నిత్యం మన దైనందిన జీవితంలో అలవాటు చేసుకుంటే పిత్తకారక సంబంధిత ఏవైతే వ్యాధులు ఉన్నాయో, పిత్తానికి సంబంధించిన వ్యాధులు అయితే ఉన్నాయో, అన్ని ఉదర సంబంధిత వ్యాధులు ఏవైతే ఉన్నాయో అన్నీ నివృత్తి అవుతాయి. నెయ్యి అగ్నికి ప్రతిరూపం. మన జఠరాగ్ని బాగా మండాలి అంటే దేశవాళీ ఆవు నెయ్యి తీసుకోవాలి. అగ్ని ఎలా అంటే, ఇప్పుడు మనం యజ్ఞం చేస్తున్నప్పుడు యజ్ఞంలో నెయ్యిని హవిస్సుగా వేస్తే అగ్ని ప్రజ్వలనం ఎలా జరుగుతుందో, అలాగే మనం ఆహారం తీసుకునేటప్పుడు అంటే భోజనం కూడా ఒక యజ్ఞంతో సమానం. మన శాస్త్రంలో ఈ వైవస్వర యజ్ఞం, భోజనాన్ని వైవస్వర యజ్ఞం అంటారు. ఆ యజ్ఞం చేస్తున్నప్పుడు నెయ్యి గనక మన శరీరంలోకి వెళితే ఈ జఠరాగ్ని ప్రజ్వలించి మనం తిన్న ఆహారం సరిగ్గా పచనమయ్యి ఉదర సంబంధిత వ్యాధులు ఏవైతే ఉన్నాయో అన్నీ సమూలంగా నాశనం అవుతాయి. దేశవాళీ ఆవు నెయ్యి, దేశవాళీ ఆవు మజ్జిగ మన శరీరాన్ని చల్లబరచడానికి అత్యధికంగా తోడ్పడతాయి. కాబట్టి ఎవరైతే విరివిగా ఎన్ని ఔషధాలు వాడనివ్వండి, ఎన్ని ప్రయోగాలు చేయనివ్వనండి, దేశవాళీ ఆవు నెయ్యి, దేశవాళీ ఆవు మజ్జిగ ఈ రెండు నిత్య జీవితంలో సేవనం చేస్తూ ఉంటారో వాళ్ళకి అత్యధికంగా ఫలితం అనుభవిస్తూ ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు.
కాబట్టి మన ఇళ్లలోకి దేశవాళీ ఆవు రావాలి, మన ఇళ్లలోకి స్వచ్ఛమైన దేశవాళీ ఆవుని రావాలి, ఆవు మజ్జిగ రావాలి. ఇవందరూ ఇంకొక విషయం ఏంటంటే, దానాలు ధర్మాలు చేస్తూ ఉంటారు. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు అందరూ దానాలు ధర్మాలు చేసేటప్పుడు బయటికి వెళ్ళి బ్రెడ్డు, బటరు ఇలాంటివి పంచి పెడతా ఉంటారు. ఇవి పరమ తామసకమైనవి. బ్రెడ్ బటర్లో వాళ్ళకి ఒరిగేది ఏం లేదు. ఏమొస్తుందంటే వాళ్ళకి పేదలకి, అనాథలకి ఏమొస్తుందంటే కాన్స్టిపేషన్ వస్తుంది, మలబద్ధక వ్యాధులు వస్తుంది. అదే కనుక మీరు ఇలా మజ్జిగ చిలికి మిగిలిన మజ్జిగని కనుక మీరు దానం కనుక చేస్తే నిరుపేదలకి, వాళ్ళు సాత్వికులుగా మారుతారు. సమాజాన్ని సాత్వికంగా మార్చే శక్తి దేశవాళీ ఆవు మజ్జిగకు ఉంది. దేశవాళీ ఆవు మజ్జిగ తక్రము పరమ సాత్వికము. కాబట్టి మనం తక్రం మన ఇళ్లలో ఇలా తయారు చేసుకోవడం మొదలు పెడదాం. మన ఆరోగ్య భారతావనిని మళ్ళీ సృష్టిద్దాం. శ్రీకృష్ణార్పణమస్తు.